2024 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు రమ్య హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ పితాని అన్నవరం ప్రకటించారు. బుధవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేపట్టడం జరుగుతుందని డాక్టర్ పితాని అన్నవరం ఈ సందర్భంగా తెలియజేశారు. 80 నుంచి 85% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉండే నియోజకవర్గం అది. ఈ నియోజకవర్గాన్ని బీసీ సామాజిక వర్గానికి కేటాయించమని మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పలుమార్లు నివేదించడం జరిగింది. ఇప్పటివరకు చూసాము సార్ నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఉద్దేశంతో మరి ఇంకా రాలేదు. కానీ మరి ఎలక్షన్స్ దగ్గరకు పడుతున్న ఈ తరుణంలో మరి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని అభ్యర్థించి 2024 సంవత్సరంలో మరి మేము ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాం కాబట్టి మరి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని చట్టసభల్లో కూర్చోబెట్టేలాగిన మరి మా ఈ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి తోడుగా మరి అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము. మేము దాదాపుగా మీ అందరికీ తెలుసు 20 సంవత్సరాల నుంచి వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ మరి కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ మరియు అగ్రవర్ణ పేదలందరికీ కూడా మేము అందుబాటులో ఉండి ఎనలేని సేవ చేస్తూ ఉన్నాము. రాజకీయంగా కూడా అంటే గత కొద్ది రోజులుగా మేము ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్న సందర్భాల్లో మేము చాలా చోట్ల ఈ శాసనసభ్యుల ద్వారా జరగాల్సిన అభివృద్ధి జరగట్లేదనే విషయాన్ని మేము గ్రహించడం, అదే విషయాన్ని మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విన్నవించడం జరిగింది. మరి ఆ అభివృద్ధి ఆ శాసనసభ్యులు ఎందుకు చేయట్లేదు మరి నాకు తెలియదు. కానీ నేను కూడా శాసనసభలో అడుగుపెట్టి ఏదైతే అభివృద్ధి జరగట్లేదని నేను గ్రహించానో ఆ అభివృద్ధిని ఎవరైతే నేను ఇప్పుడు చెప్పిన నా వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి మరి కృతనిశ్చయంతో నిస్వార్థంతో కష్టపడి వాళ్ళకి రాజకీయంగా కూడా సర్వీస్ చేయాలనే సదుద్దేశంతో మరి మేము ఎదురుకెళ్తా ఉన్నాము.